హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టైంపాస్ స్నాక్ రెసిపీ ఐటెంని ఈ వీడియోలో చూడబోతున్నాం. అదేనండి మన కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్. ఇది కేవలం 5 నిమిషాల్లోనే ఈజీగా, సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో సగం వరకు ఆయిల్ నింపుకోండి. ఈ కార్న్‌ఫ్లేక్స్ అనేది ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కార్న్‌ఫ్లేక్స్‌ని కొద్ది కొద్దిగా ఆయిల్‌లో వేయాలి. ఇలా ఆయిల్‌లో వేయగానే ఇమ్మీడియేట్‌గా ఇలా పొంగుతాయి. ఇలా వచ్చిన వెంటనే ఒక స్ట్రెయినర్ సహాయంతోటి తీసి సెపరేట్ బౌల్‌లో వేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలి. హై ఫ్లేమ్‌లో పెడితే త్వరగా మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని వేయించుకోండి. ఇలా వేయగానే వేగిపోతాయి. ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక సెపరేట్ బౌల్‌లో వేసి సైడ్‌కి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్‌లో కొద్దిగా గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు కూడా వేసి వేయించుకోండి. ఈ పల్లీలు కూడా లైట్‌గా వేగిన తర్వాత ఇవి కూడా సెపరేట్‌గా ఒక బౌల్‌లో వేసుకోండి. ఈ కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్‌లో ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీలనేవి ఈ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేగటం వల్ల పల్లీలు లోపల వరకు వేగి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా వేగిన తర్వాత పల్లీలన్నీ ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఇలా స్ట్రెయినర్‌లో వేసుకొని వేయించుకోండి. ఇలా ఈ కరివేపాకును కూడా లైట్‌గా వేయించుకున్న తర్వాత ఇది కూడా సెపరేట్ బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోండి. మీకు కావాలి అనుకుంటే వెల్లిపాయలు కూడా వేసి వేయించుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి. ఇలా ఈ కార్న్‌ఫ్లేక్స్, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లిపాయలు ఇవన్నీ వేయించి రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టిన కార్న్‌ఫ్లేక్స్ అంతా కూడా వేసుకోండి. అలాగే పల్లీలను కూడా వేసుకోండి. ఇలా ఈ పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కార్న్‌ఫ్లేక్స్ పట్టేలాగా బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఈ కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్‌లో చాట్ మసాలా వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా పుల్ల పుల్లగా కూడా ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టిన పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకును కూడా ఇందులో వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా కేవలం 5 నిమిషాల్లోనే మన రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి.